అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ తెలుగువారి ఔదార్యము. రచయిత మంచికంటి సుబ్బలక్ష్మి గారు. ఇక కథలోకి వెళితే, అమ్మమ్మ జాగ్రత్త, అమ్మ ఎయిర్పోర్ట్కు వస్తుంది. తెలిసిన ఊరే కదా అని తొందరపడి వెళ్ళొద్దు. నీ బ్యాగ్లో చెక్కు పెట్టాను, అమ్మకు ఇచ్చి మార్పించుకో. నువ్వు తీసుకోవంది అమ్మ, కానీ అమ్మమ్మ గుప్పెడు మెతుకుల కోసం వెతుక్కునే వాళ్ళ కోసం, సరేనా? విమానం ఎక్కి సీట్లో కూర్చొని జారగిలబడి బ్యాగులో నుండి తీసిన చెక్కు చూస్తూ గతంలోకి జారిపోయింది జయమ్మ. అమ్మ, మనం వెంటనే విశాఖపట్నం వెళ్ళాలి. నువ్వు జయ బయలుదేరండి అంటూ హడావిడిగా వచ్చాడు కాంతారావు. ఈరోజో రేపో కనేట్టుగా ఉన్న పిల్లతో ఎందుకురా, ముందు బయలుదేరండి. ఈ బండి తప్పితే రేపొద్దున దాకా బండి లేదు. బావకు బాగాలేదట. ఏమైందో ఏమో చెప్పడు, అడిగే సమయం కూడా ఇవ్వడు అంటూ బయలుదేరింది రాజమ్మ జయతో. విశాఖపట్నంలో దిగి ఊరి చివర ఉన్న ఆనందరావింటికి చేరేటప్పటికి పొద్దున 10 గంటలయ్యింది. ఇంటి ముందు వరండాలో చింకిచాప మీద జీవం లేని ఆనందరావు దేహం. నోట మాట, కంట నీరు లేక నిశ్చేష్ట అయ్యింది జయ. ఏమయ్యింది, ఎందుకిలా జరిగిందని అడగలేదు. ఆనందరావు దేహంలో జీవంతోనే తన జీవితంలో ఆనందము పోయింది. తల్లి బిడ్డ నష్టజాతకులు అంటున్న బంధువుల మాటలు, లేదు నేను నష్టజాతకురాలినేమో, నా బిడ్డ కాదు, బిడ్డకు నేనున్నాను అనుకుంటూ నిండు కుండలా ఉన్న పొట్ట మీద చేయి పెట్టుకుంది జయ. ఏ కార్యక్రమం ఎలా జరిగిందో తెలియదు. తనకు తెలిసిందల్లా ఒక్కటే, పెళ్ళై ఏడాది కాకుండానే పసుపు కుంకుమలకు దూరమయ్యానని మాత్రమే. 9వ రోజు జయకు పురిటి నొప్పులు. ఊర్లోనే మంత్రసాని సహాయంతో జయ ఒడిలో రబ్బరు బొమ్మ లాంటి ఆడపిల్ల పుచ్చేరింది. మగపిల్లాడైనా పుట్టలేదు. సానుభూతి పరుల మాటలు, ఈ బిడ్డ కారు చీకటిలో చిరుదీపం, నా కంటి వెలుగు, నాకొక ఆశాకిరణం అనుకుంది అమ్మైన జయమ్మ. వదినగారు, మీకు తెలుసు కదా, నేను పిల్లల మీద ఆధారపడ్డదానిని. తలదాచుకోవడానికి ఈ పెంకుటిల్లు తప్ప వెనక ముందు ఏమీ లేదు. జయను పసిపిల్లను మా దగ్గర ఉంచుకోలేము. ఇంతకన్నా నేనేమీ చెప్పలేను. చెట్టంత కొడుకును పోగొట్టుకున్నదాన్ని అంటూ 2 అశౌచాలు తీరాక తేల్చి చెప్పారు అత్తింటి వాళ్ళు. తల చెడి పసిపిల్లతో పుట్టిల్లు చేరిన జయమ్మకు ఆదరణకు లోపం లేకపోయినా అంతంత మాత్రం ఆదాయం ఉన్న అన్న కుటుంబంలో జరుగుబాటు తక్కువయింది. పెళ్లికి చేసిన అప్పే ఇంకా తీరలేదు. పులి మీద పుట్రలాగా అల్లుడి అర్ధాంతర మరణం రాజమ్మను మృత్యువు దగ్గరకు తీసుకుంది. అన్నయ్య, నేను చదువు పూర్తి చేస్తే ఏదైనా ఉద్యోగం చూసుకోవచ్చు అంటున్న జయతో, నువ్వు చదువు ఉద్యోగం అంటూ పోతే పిల్లదాన్ని ఎవరు చూడాలి అంటూ తన బాధను వెళ్ళబోసింది వదిన. అంతంత మాత్రపు ఆరోగ్యం, పెరుగుతున్న అవసరాలు, పెరగని ఆదాయం ఆవిడని అలా మాట్లాడనిచ్చింది. అటువైపు నుండి కూడా ఆలోచించాలి అనుకుంది జయమ్మ. గుప్పెడు మెతుకుల కోసం ఆరాటం. అదేమిటో గాని దుఃఖంలో ఆకలి ఎక్కువయిందేమో. ఎప్పుడు ఆకలి ఆకలి ఆకలి, దరిద్రానికి ఆకలి ఎక్కువేమో. జయ, మా ప్లీడర్ గారి వంటావిడ కాంతమ్మ రావడం లేదట. పాపం శాంతమ్మ గారు ఇబ్బంది పడుతున్నారు. పొద్దున్నే వెళ్ళి సాయం చేయగలవా అమ్మా? 9ంటికల్లా వచ్చేయచ్చు. చంటిదాన్ని నేను చూస్తాను, ఏమంటావు అన్న కాంతారావు మాట కాదనలేక, మరో మార్గం లేక శాంతమ్మ గారింట కాలు పెట్టింది జయమ్మ. అలా అలా 10 రోజులు జరిగిపోయాయి. కాలు జారిపడిన కాంతమ్మ ఇప్పట్లో వచ్చేట్టు లేదు. రోజు ఒకళ్ళో ఇద్దరో వారాల అబ్బాయిలు, వైద్యానికంటూ వచ్చే చుట్టాలు, దానికి తోడు గ్రామాంతరం నుండి వచ్చే క్లయింట్లను భోజనం చేసి వెళ్ళమనే భర్త, పూర్తిగా జయమ్మ మీద ఆధారపడిన శాంతమ్మ గారు. జయమ్మ, నువ్వు చేసిన చింతచిగురు పప్పు మీ బాబాయ్ గారు 2 సార్లు కలుపుకొని తిన్నారు. వాళ్ళమ్మగారు చేసినట్లు ఉందన్నారు. అది సరే కానీ మినుములు, చింతపండు పచ్చట్లో గుచ్చకాయంత బెల్లం తగిలించావులా ఉంది. కమ్మగా ఉండి అన్నమంతా పచ్చడితో కానియచ్చు అనిపించింది. నీది అమృతహస్తం అంది శాంతమ్మ. అన్నింటికీ మౌనమే సమాధానం. జయమ్మ, ఏమనుకోవుగా, మా ఇంట్లో పడమర వైపు గది ఖాళీగా ఉంది. నువ్వు పిల్లదానితో ఉండొచ్చు. పిన్నిగారు అన్నయ్యను అడగండి, వాడు సరే అంటే ఉంటాను.
మీ బాబాయ్ గారితో చెప్పిస్తా, కాదనడులే. కాంతయ్యకు కూడా కొంత భారం తగ్గుతుంది. అలా శాంతమ్మ గారింట్లో పిల్లదానితో చేరింది జయమ్మ. 4 వేళ్ల వెడల్పు జరీతో 7 గజాల చీర కాశీపోసి కట్టి, కాళ్లకు కడియాలు, గొల్లెపు గొలుసులు, మువ్వల పట్టీలు, చేతులకు ఆరేసి బంగారు గాజుల మధ్య ఎర్రటి గాజులు, మెడలో ముప్పేట చంద్రహారం, నల్లపూసల గొలుసు, కదిలినప్పుడల్లా తలుక్కుమనే వజ్రపు ముక్కుపడక, చెవులకు 7 రాళ్ల దుద్దులు, పచ్చి పసుపు కొమ్ము లాంటి మేనిఛాయ, పావలాకాసంత కుంకుమ బొట్టు, జడల్లి పెట్టిన కొప్పులో టీవీగా కూర్చున్న రాళ్ల చామంతి బిల్లతో శాంతమ్మను చూస్తుంటే బెజవాడ దుర్గమ్మ కదలి వచ్చినట్టు ఉండేది. అమ్మమ్మగారు అంటూ ఆవిడ దగ్గర చనువుగా తిరుగుతూ ఉండే పసిదంటే ఆవిడకు వల్లమాలిన ప్రేమ. మడి పనులన్నీ అయిన తర్వాత ఒడిలో కూర్చోబెట్టుకొని భాగవత శ్లోకాలు, శతక పద్యాలు చెప్పేది శాంతమ్మ. చిన్నపిల్లనే కానీ అన్నీ వెంటనే పట్టేస్తుందంటూ మురిసిపోయేది. 5వ ఏట విజయదశమి నాడు గుళ్ళో అక్షరాభ్యాసం చేయించి, శారద అని పేరు రాయించి వీధి చివర ఉన్న బడిలో చేర్పించింది. చదువులు, ఉద్యోగాలంటూ ఇతర రాష్ట్రాలలో ఉంటున్న శాంతమ్మ గారి పిల్లలిద్దరికీ శారదంటే ఎంతో ముద్దు. గుప్పెడు మెతుకులకు ఎదురు చూసిన తనకు నీడనిచ్చిన శాంతమ్మ గారంటే దైవమే జయమ్మకు. చెల్లెలికి అన్న వస్త్రాదులకు ఆదరణకు కరువు లేకుండా చూస్తున్న ఆ కుటుంబం అంటే కాంతారావుకు, అతని భార్యకు అంతులేని భక్తి గౌరవాలును. జయమ్మ, కావమ్మగారా మనవరాలికి పెళ్లి ముహూర్తాలు పెట్టారంట. రేపు మంచి రోజు, వడియాలు పెట్టి అప్పడాలు వత్తాలి. నేను వెళ్ళి వినాయకుడికి బియ్యం కట్టించి 2 కొమ్ములు పసుపు దంచి వస్తాను. నువ్వు ఎండెక్కకుండా గుమ్మడి వడియాలు పెట్టడానికి, అప్పడాలు వత్తడానికి సాయం చేయాలి. మన ఇంట్లో ఏ సందర్భమైనా అత్తా కోడళ్ళు వచ్చి చేస్తుంటారు. వంట పూర్తి అవగానే వెళ్ళు. శారద నా దగ్గర ఉంటుంది. అదేమీ పేచీకోరు పిల్ల కాదు. వడియాలు, అప్పడాలు పని పూర్తి చేసి వస్తుంటే 4 రూపాయి బిళ్ళలు చేతిలో పెట్టింది కావమ్మగారు. వద్దు వద్దు అంటున్నా. ఇంటికి రాగానే శాంతమ్మ చేతిలో పెట్టేసింది జయమ్మ భయం భయంగా. నేనేం చేసుకుంటాను, శారదకు నాకు అన్నీ మీరే చూస్తున్నారు అంటూ. పిచ్చిదానా, ముందు ముందు అవసరం ఉంటుంది. శారదకు అని దేవుడి గదిలో డబ్బీలో దాచేది. అలా వీళ్ళింట్లో బారసాల, వాళ్ళింట్లో సీమంతము అంటూ చేసాయానికి పంపించి 4 రూపాయలు ఎక్కువగా ఇప్పించి డబ్బీ నిండగానే గుమస్తాను పంపించి పోస్టాఫీస్లో జయమ్మ ఖాతాలో వేయించేది. ఆడపిల్లలు అరటి చెట్టులా ఇట్టే ఎదుగుతారంటూ పెద్దదైన శారదకు మామిడి పండు రంగుతో జేగురు రంగు అంచున్న పట్టులంగా జాకెట్టు కుట్టించి, తండ్రి లేకపోతేనేం మనం లేమా అని 4 ముత్తైదువులను పిలిచి పేరంటం చేయించింది శాంతమ్మ. నేను నష్టజాతకురాలినేమో కానీ నా బిడ్డ కాదు అనుకుంది మరోసారి జయమ్మ. ఇదిగో జయమ్మ, గుమస్తా గారు శారదా స్కూలుకు ఫీజు కట్టడానికి వెళ్ళారట. అక్కడి పంతుళ్ళు నీ కూతుర్ని తెగ మెచ్చేసుకున్నారట. ఇంగ్లీషు, లెక్కల్లో మిగతా పిల్లల కంటే ముందుంటుందట. పేరుకు తగ్గ పిల్ల అన్నారట. ఈ మాట చెబుతూ మీ బాబాయ్ గారు ఎంత మురిసిపోయారో. మీ దయ వలన ఆ చదువేదో పూర్తయితే చాలు. 10 మంచి మార్కులతో పాసైన శారదను బాబాయ్ గారు ఫీజు కడతారంటూ జూనియర్ కాలేజీలో చేర్పించారు. శాంతమ్మ గారి పిల్లలు పుస్తకాలకని డబ్బులిచ్చారు. చంపకు చారడేసి కళ్ళు కాకపోయినా చక్కని కనుముక్కు తీరుతో, మంచి తలకట్టు, చామన ఛాయ రంగుతో ముచ్చటగా ఉన్న శారద పిల్ల బుద్ధిమంతురాలు అనిపించుకుంది. శారద, కావమ్మగారి మనవలు నువ్వు చదివిన స్కూల్లోనే చదువుతున్నారట. ఇద్దరూ చదువులో వెనకబడుతున్నారట. కాలేజీ నుండి వచ్చాక 1 గంట ఇంగ్లీషు, లెక్కలు చెప్పిరా. గంట మాత్రమే సుమా, లేకపోతే నీ చదువుకు ఆటంకమవుతుంది. తప్పకుండా చెబుతాను అమ్మమ్మగారు, నాకు పాఠాలు చెప్పడం ఇష్టమే. అయినా నువ్వెళ్ళొద్దులే, వాళ్లను ఇక్కడికి పంపించమంటాలే, సరేనా? ఆకలి వేసిన వాడికి తినడానికి చేపనివ్వకూడదు. గాలం ఇస్తే చేపలు బట్టి బతకడం నేర్చుకొని బాగుపడతాడు అనే సూత్రం తెలిసిన ఆ శాంతమ్మ ఆ ఇద్దరితో పాటు మరో 2 చేర్చి తలా 10 రూపాయలు ఇచ్చేలా ఏర్పాటు చేసింది. మాగాయకు మామిడికాయల చెక్కు తీస్తూ, జయమ్మ, శని ఆదివారాలు భోజనానికి వచ్చే రాజు డిగ్రీ పూర్తి చేశాడు. మీ బాబాయ్ గారు కోర్టులో పెద్దవాళ్లకు చెప్పి ఉద్యోగం వేయించారట. తల్లిదండ్రులు చిన్నతనంలోనే పోతే మేనమామల అండనున్నాడు.
రాజు గురించి నీ అభిప్రాయం ఏమిటి అని అడిగింది శాంత. ఆ పిల్లాడికేమమ్మా, బుద్ధిమంతుడు, అయితే ఇక రాడన్నమాట. ఎంతమందికి అండగా నిలిచారు పిన్నిగారు, మీ పుణ్యం ఊరికే పోదు. పుణ్యపాపాలు నాకు తెలియదు, నాదా వానాకాలం చదువు. ఇవ్వడం కాదు, దాన్ని చక్కగా వినియోగించుకొని వృద్ధిలోకి వస్తే అది చాలు. మన చాకలి సుబ్బి కొడుకు చూడు, మీ బాబాయ్ ఫీజులు కడితే చదువుకొని రైల్వేలో ఉద్యోగం తెచ్చుకున్నాడు. చదువు అనేది ఒక వరం లాంటిది, దాన్ని కైకమ్మలా వాడకూడదు. అప్పుడే ఇచ్చిన వాడికి తృప్తి, ఆపాత్రదానం కాకూడదు. మన శారదనిచ్చి పెళ్లి చేస్తే ఎలా ఉంటుందంటావు? మీ బాబాయి మాట వాళ్ళు కాదనరు. పిన్నిగారు, శారద ఇంకా చిన్నపిల్లే కదండి, పెళ్ళి అంటే బాధ్యతతో కూడిన వ్యవహారం. చూడు జయమ్మ, రోజులెప్పుడు ఒక్కలా ఉండవు. నువ్వా ఒంటరిదానివి, కాలేజీ చదువు అంటే మరో 3 ఏళ్ళు లాగాలి. శారద, నువ్వు ఆలోచించుకొని చెప్పండి. దానికి చదువుకోవాలని ఉందమ్మా. ఏం పెళ్ళైతే పెద్ద చదువులు చదవకూడదా? సంకల్ప బలం గట్టిగా ఉండాలే కానీ ఏది అడ్డురాదు. శారద కూడా, రాజు అతని మేనమామలు కూడా వివాహానంతరం చదువుకోవడానికి అంగీకరించడంతో సరేనన్నది. అంతే, కాళ్ళు కడిగి కన్యాదానం. శాంతమ్మ దంపతులు జయమ్మ ఖాతాలో ఉన్న డబ్బుతో మంగళసూత్రాలు, గొలుసు, గాజులు చేయించి తమ ఖర్చుతో ఘనంగానే పెళ్లి చేశారు. జయమ్మ అత్తింటివారు ఆ పాత పెంకిటిల్లు అమ్మగా వచ్చిన వాటా అంటూ 10,000 ఇచ్చారు. దాన్ని రాజు శారదల పేర బ్యాంకులో వేయించింది. పిల్లకు పెళ్ళయింది కదా, వాళ్లతో వెళతావేమో, నేనున్నన్ని రోజులు మా ఇంట్లోనే ఉండు, నువ్వు చుట్టపు చూపుగా వెళ్ళిరా. అంత మాటెందుకు పిన్నిగారు, నేనున్నన్నాళ్ళు మిమ్మల్ని వదిలి వెళ్ళనంటే వెళ్ళను అన్న మాట ప్రకారం రాజు శారదను కాలేజీలో చేర్పించాడు. శ్రావణమాసం, అమ్మవారి పూజకు అన్నీ సిద్ధం చేసింది జయమ్మ. మహానైవేద్యం పెట్టి హారతి ఇస్తూ గంట వాయించిన శాంతమ్మ గోడకు జారగిలబడింది. పిన్నిగారు అంటూ జయమ్మ పెట్టిన కేకకు పూజ గదిలోకి వచ్చారు బలరామయ్య గారు. పంచపాత్రలోని నీళ్లు ఉద్దరినుడు కూడా లోపలికి పోలేదు. ప్రాణం అనంతవాయువులో కలిసిపోయింది. ఇల్లంతా తానై తిరిగిన శాంతమ్మ కలతప్పిన ఆ ఇంటి గోడ మీద ఫ్రేమ్లో కదలకుండా ఉండిపోయింది. బలరామయ్య బలహీనుడయ్యాడు. ఆయనను ఇక ఒంటరిగా వదలమని కొడుకులు తమతో తీసుకెళ్లారు. అమ్మా, నేను కాలేజీకి వెళితే పసివాళ్లను చూసుకోగలవా అని శారద అడిగితే పిల్ల నెల తప్పిందని తెలుసుకొని ఆనందపడింది. చూస్తుండగానే శారద 2 పిల్లలతో డిగ్రీ ఉన్నత శ్రేణిలో పాస్ అయ్యింది. శాంతమ్మ గారి దీవెనలు అనుకున్నారు తల్లి కూతుళ్ళు. బీఈడీ పూర్తి చేసి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా చేరింది. వృత్తి మీద నిబద్ధత, గౌరవము కలిగిన టీచరు అని అభినందనలు అందుకున్నది. పిల్లలకు చదువు చెబుతూ తాను కూడా పీజీ చేసి ప్రధానోపాధ్యాయురాలు అయ్యింది. పిల్లలిద్దరూ క్రమశిక్షణతో చదివి ఉన్నత విద్యావంతులయ్యారు. పెద్దవాడు మంచి కంపెనీలో ఉద్యోగం రావడంతో కెనడా భార్యను తీసుకుని వెళ్ళాడు. చిన్నవాడికి బెంగళూరులో ప్రొఫెసర్గా ఉద్యోగం వచ్చింది. గుప్పెడు మెతుకుల కోసం ఎదురు చూసిన స్థితి నుండి ఈరోజు ఉన్న స్థాయికి తెచ్చిన బలరామయ్య శాంతమ్మలకు గుండెల్లో గూడి కట్టి పూజించుకుంటున్నారు. అమ్మ, ఆనందుడి భార్య నెల తప్పిందట, మార్చి నెలలో పురుడన్నారట. నువ్వో నేనో వెళ్లాల్సి వస్తుంది. నాకైతే స్కూలు పరీక్షలు వెళ్ళలేను, ఆయన కూడా రాలేనంటున్నారు. నీకు ఇక తప్పదు. ఈ 4 వీధులు తప్ప నేను ఎక్కడికి వెళ్ళలేదు. దేశంగాని దేశం నేనేం చేయగలను? నీకేం భయం వద్దమ్మా, ఆనందుడే అన్నీ చూసుకుంటాడు. నువ్వుంటే వాడికి ధైర్యం, అంతే. కెనడా చేరిన జయమ్మ ఇక్కడ అంతా బాగుంది, చక్కగా అన్నీ దొరుకుతున్నాయి, కానీ భయపడ్డాన్రా అంటూ మురిసిపోయింది. జయమ్మ తెలుగు వంటలకు ఆనందు మిత్రులందరూ అభిమానులయ్యారు. ఆనందు భార్య సుధకు బంగారం లాంటి పిల్ల పుట్టింది. అమ్మమ్మ, పాపాయి పేరు శాంత అంటూ పసిదాన్ని చేతుల్లో పెట్టారు. శాంతమ్మ గారు ఇలా దగ్గరయ్యావా మళ్ళీ అంటూ ఆనంద బాష్పాలు రాల్చాయి జయమ్మ కళ్ళు. అమ్మమ్మ, అమ్మను మమ్మల్ని పెంచినట్టే శాంతను కూడా పెంచాలి, నీవి అమృత హస్తాలు అన్నాడు ఆనందు. 6 నెలలు ఇట్టే గడిచిపోయాయి. ఆప్యాయంగా చూసుకునే మనవడు భార్య సుధా, చిన్ని శాంతమ్మ వదలలేక తిరుగు ప్రయాణమయ్యింది జయమ్మ. ఏ అదృష్టానికి నోచుకొని ఆనందరావు గుర్తుకొచ్చాడు. ఆటుపోట్లకు నిలిస్తేనే జీవితం. నేను నా బిడ్డ నష్టజాతకులం కాదు మళ్ళీ అనుకుంది జయమ్మ. 50,000 నేనేం చేసుకుంటాను? గుప్పెడు మెతుకుల కోసం నిర్భాగ్యులెందరో మన చుట్టూనే ఉన్నారు.
కాలే కడుపుతో ఏం చదువుతారు? ముందు ఆకలి తీరాలి. అప్పుడే ఆలోచనలు సరైన దారిలో పడతాయి. వెళ్ళగానే ఎందరికో ఆకలి తీర్చి విద్యాబుద్ధులు ఇస్తున్న తుమ్మలపల్లి వారి వసతి గృహానికి ఇచ్చేస్తాను. పెద్ద పెద్ద పనులు చేయలేకపోయినా చేసేవారికి నేను చేయగలిగినంత చేస్తాను అనుకుంటూ చెమర్చిన కళ్ళు తుడుచుకుంది జయమ్మ. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరలా మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.